క్రియాటిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న మూవీ కాబట్టి ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. జూలై 24న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటికే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. మరోవైపు ఈ సినిమాను బాయ్కట్ చేయాలని ఓ వర్గం పిలుపునిస్తుండటం మరో దుమారంగా మారింది. బాయ్కట్ హ్యాష్ ట్యాగ్ తో కొన్ని వేల ట్వీట్లు పుట్టుకొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ఫ్లాప్ చేసి తమ సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారు. హెచ్హెచ్విఎం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైఎస్ జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాలకి ఆగ్రహం తెప్పించాయని తెలుస్తోంది. వాళ్లే ఈ చిత్రాన్ని బాయ్కట్ చేయాలని పిలుపునిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ భీమ్లా నాయక్ సినిమా టికెట్ 10 నుంచి 15 రూపాయలు పెట్టినా తను అభ్యంతరం చెప్పలేదని, ప్రస్తుతం మన ప్రభుత్వం అధికారంలో ఉంది, మన సత్తా ఏంటో చూపిద్దామన్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఈ వేదికపై మాట్లాడుతూ సినిమా విడుదలకు ముందే ఏపీలో ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఓడించడంలో పవన్ కళ్యాణ్ ప్రథమ పాత్ర పోషించారు. రియల్ లైఫ్ లో సత్తా చాటి ఇప్పుడు తెరపై హరిహర వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఇలా పదే పదే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని టార్గెట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటలు మాట్లాడారు. దీంతో ఈ విషయం రాజకీయ చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ చేసిన కామెంట్లు వైసీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానుల్ని హర్ట్ చేశాయి. రాజకీయాల్లోనే కాదు, సినిమా ఫంక్షన్ లోనూ జగన్ నామస్మరణ చేయకపోతే పవన్ కళ్యాణ్ కి రోజు గడవటం లేదని, తమ సత్తా ఏంటో హరిహర వీరమల్లుకు చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాయ్కట్ హెచ్హెచ్విఎం హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. మొత్తానికి అయితే విడుదలకు 2 రోజుల ముందు ఇప్పుడు సినిమా బాయ్కట్ అంటూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలకి టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి లభించింది. దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ రికార్డుల మోత ఆపేవారే ఉండరని జనం చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్ లో అడుగు పెడుతోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద వీరమల్లు ఎలాంటి ఫలితాల్ని అందుకుంటాడో వేచి చూడాలి. ఈ వివాదం సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.